కాకినాడ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ తలుపులమ్మ లోవను ఒక ప్రముఖ తీర్థయాత్ర హబ్గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఆషాఢ మాసోత్సవాల సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్న తుని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ యనమల దివ్య దేవస్థానం అభివృద్ధికి చేపడుతున్న ప్రణాళికలను మీడియాకు వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్ల కాలంలోనే సుమారు 10 కోట్ల నిధులతో ఆలయ అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. భక్తులకు కనీస వసతులు మెరుగుపరచడంతో పాటు ఆధ్యాత్మిక శోభను పెంచే దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 4 ప్రధాన ఆలయాలను కలిపి ఒక ప్రత్యేక తీర్థయాత్ర హబ్గా అభివృద్ధి చేయాలని సంకల్పించిందన్నారు. వృద్ధులు, దివ్యాంగులు, చిన్నారులు అమ్మవారిని సులభంగా దర్శించుకునేందుకు వీలుగా ఎస్కలేటర్ సదుపాయాన్ని ఏర్పాటు చేసినట్లు యనమల దివ్య తెలిపారు. ఈ సౌకర్యాన్ని మరో 2 నెలల్లోగా అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆమె తెలిపారు. అలాగే భక్తుల సహాయం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ పెంటకొట్ట భాస్కర సత్యనారాయణ, ఈవో పెన్మెత్స్వ విశ్వనాథరాజు నేతృత్వంలో ఆలయ అధికారులు ఎమ్మెల్యేకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ధర్మకర్తల మండలి సభ్యులు 1008 మంది విద్యార్థులతో కలిసి యనమల దివ్య అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించి సారెను సమర్పించారు. సీనియర్ నాయకులు యనమల రాజేష్తో కలిసి ఆమె అమ్మవారిని దర్శించుకొని వేదాశీర్వచనాలు అందుకున్నారు. శ్రీ తలుపులమ్మ లోవను భవిష్యత్తులో మరింత ఉన్నత ప్రమాణాలతో ఆధ్యాత్మిక కేంద్రంగా మారుస్తామని, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే యనమల దివ్య స్పష్టం చేశారు. అందరికీ కూడా నమస్కారం. ఇవాళ మన తలుపులమ్మ లోవతలికి ఎంతో ప్రీతికరమైన మాసం ఆషాఢ మాసం. ఇవాళ ఆషాఢ మాసం ఫస్ట్ శుక్రవారం నాడు ఇవాళ మన పిల్లలు ఎవరైతే 7th to ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎవరైతే ఆడపిల్లలు అందరూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా దాదాపు 1500 మందికి కూడా ఇవాళ ఇక్కడ వాళ్ళతోటి కుంకుమార్చన చేపించడం జరిగింది. దీని ఒక విశేషం ఏంటంటే, మన కుంకుమార్చన ఒక విశేషం ఏంటంటే, మన పిల్లలతో చేపించే విశేషం ఏంటంటే, ఇది 7th to ఇంటర్ ఫస్ట్ ఇయర్ అనేది వాళ్ళ పిల్లల మైండ్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి. సో ఆ తలుపులమ్మ దయ వాళ్ళ మీద ఉండాలని, మెంటలీ స్ట్రాంగ్ ఉండాలని, ఫిజికలీ స్ట్రాంగ్ ఉండాలని చెప్పేసి, లాజికలీ స్ట్రాంగ్ ఉండాలని చెప్పేసి వాళ్ళకి ఇది ఒక లైఫ్ డైరెక్షన్ తీసుకునే పీరియడ్ కాబట్టి వాళ్ళకి ఆ తలుపులమ్మ దీవెనలు ఉండాలని చెప్పేసి వాళ్ళందరినీ పిలిచి కూడా ఇవాళ వాళ్ళ చేత కుంకుమార్చన చేయడం జరిగింది. ఇంకొచ్చేస్తే మన అరేంజ్మెంట్స్, ఇక్కడ మన తలుపులమ్మ తల్లి అరేంజ్మెంట్స్ మీరు డెవలప్మెంట్ కానివ్వండి, అరేంజ్మెంట్స్ కానివ్వండి చూడొచ్చు. అసలు నేను కింద నుంచి పైకి మెట్లు నడుచుకుంటా వచ్చే టైంలో నాకు ఒక విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి వెళ్తున్న ఫీలింగ్ కలిగింది. అంతలా మహత్యం మన తలుపులమ్మ తల్లికి ఉంది. ఆ దేవాలయం తర్వాత నెక్స్ట్ దేవాలయం వచ్చేసి మన తలుపులమ్మ తల్లి అన్న ఫీలింగ్ నాకు నిజంగా కలిగింది. చాలా ఆధ్యాత్మిక భావంతో వాళ్ళ పూజలు జరిపించడం కానివ్వండి, ఇక్కడ అంతా కూడా చాలా సపోర్టివ్గా, స్టాఫ్ కూడా చాలా సపోర్టివ్గా, అరేంజ్మెంట్స్ అన్ని కూడా చాలా బాగా చేశారు. మన కొత్త కమిటీ ఎవరైతే ఉన్నారో, నూతన కమిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా శ్రద్ధతోటి ఒక మీటింగ్ అనేది ఏర్పరచుకొని ఎక్కడో కూడా ఇన్సిడెంట్స్ ఏమీ జరగకుండా అంతా సముఖంగా అందరూ కూడా సపోర్టివ్గా నుంచొని చాలా బాగా ఏర్పాట్లు చేయడం జరిగింది ఇవాళ ఇక్కడ అంతా. ఇంకా డెవలప్మెంట్ విషయానికి వచ్చేస్తే మన సీఎం గారు కూడా వచ్చినప్పుడు చెప్పాము సార్కి, మొన్న June 1st నాడు సీఎం గారు వచ్చినప్పుడు చెప్పాను సార్కి. సార్ అడిగారు మమ్మల్ని, ఇక్కడ కాకినాడ SEZ తప్ప ఇంకేమన్నా ఉందమ్మా అని ప్రత్యేకంగా వారి కారులో కూర్చున్నప్పుడు వారు అడిగారు నన్ను. అడిగినప్పుడు చెప్పాను, సార్ మాకు ఇక్కడ ఒక దేవాలయం ఉంది, తలుపులమ్మ దేవాలయం అని చెప్పేసి. చాలా ప్రసిద్ధి దేవాలయం సార్. అటు తెలంగాణ, మన రాష్ట్రమే కాకుండా అటు తెలంగాణ నుంచి కూడా వస్తారు సార్ భక్తులందరూ కూడా. అటు ఉత్తరాంధ్ర వాస్తవ్యులైతే వాళ్ళందరికీ, చాలా గిరిజనులకి అయితే చాలా పెద్ద దేవాలయం సార్. ఎలా అయినా మనం ఒక బిఫోర్ అండ్ ఆఫ్టర్ అనే బుక్ కూడా ప్రచురించాము. ఆ బుక్ కూడా సార్కి అందజేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఈ తలుపులమ్మ దేవాలయం ఒక దాదాపు 10 కోట్ల వరకు కూడా మేము డెవలప్మెంట్ చేయడం జరిగింది. దాన్ని సార్కి చూపెట్టగానే సార్ కూడా చాలా ఆనందించి ఎలా అయినా తప్పనిసరిగా ఎలా అయినా ఈ కాజ్ని సపోర్ట్ చేయాలి, మనం ఈ డెవలప్మెంట్ని సపోర్ట్ చేయాలమ్మా అని చెప్పేసి మాతో అనడం జరిగింది. అలానే నెక్స్ట్ క్యాబినెట్, ఆ తర్వాత మా సార్ ఇక్కడికి వచ్చిన తర్వాత నెక్స్ట్ క్యాబినెట్ విషయంలో కూడా వారు అక్కడ డిస్కస్ చేసి మన కాకినాడ దాంట్లో పిఠాపురం, ఇటు అన్నవరం, నెక్స్ట్ తలుపులమ్మ తల్లి, అటు ఉప్మాక, ఈ 4 గుళ్ళు కూడా, ఈ 4 కూడా ఒక పిలిగ్రిమేజ్ మన స్ట్రిప్ లాగా కూడా డెవలప్మెంట్ చేయాలని చెప్పి క్యాబినెట్ లో కూడా ప్రస్తావించడం జరిగింది. నిజంగా ఇది చాలా హర్షణీయం ఈ విషయం కూడా. సో డెవలప్మెంట్ పనులు కూడా మీరు చూడొచ్చు, ఎస్కలేటర్ పనులు యాక్చువల్గా ఈ నెల అయిపోవాలి, కానీ ఆషాఢ మాసం వచ్చింది, మనం పబ్లిక్ని కొత్త ఎస్కలేటర్ వాళ్ళకి